నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్మితే చర్యలు తప్పవని బైంసా ఎంఈఓ సుభాష్ అన్నారు. బైంసా పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని ఏబీవీపీ కార్యకర్తలు సమాచారం అందించడంతో వాసవి హైస్కూల్, గౌతమి హైస్కూల్, నారాయణ హైస్కూళ్లను నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న గదిని బైంసా ఎంఈఓ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో పరిశీలించి అట్టి పుస్తకాల గదిని సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పాఠ్యపుస్తకాలు అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యజమానానికి హెచ్చరించారు. అనంతరం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అమ్ముతున్నారని మండిపడ్డారు. బైంసాలో అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బైంసా పట్టణంలో ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ బైంసా పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో బుక్స్ అమ్ముతున్నారనే విషయం మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళు తీసుకురావడంతో మరి ఇక్కడ వాసవి, నారాయణ, గౌతమి పాఠశాలలో సందర్శిస్తే నిజంగానే బుక్స్ అమ్ముతున్నారు. కాబట్టి గౌరవ డిఓ గారిని సంప్రదించి మరి ఏం చేయాలనే విషయం గౌరవ డిఓ గారిని సంప్రదించడం జరిగింది. గౌరవ డిఓ గారి ఆదేశంతో మరి ఈ 3 పాఠశాలలో బుక్స్ అమ్ముతున్న రూమ్స్ని సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి పర్మిషన్స్ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైంసాలో ఎన్నిటికీ అలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే మన ప్రైవేట్ పాఠశాలల్లో ఎలాంటి నాన్ అకాడమిక్ సంబంధించిన వ్యాపార లావాదేవీలు జరగకూడదు. కాబట్టి అలాంటి జరిగితే తగిన నోటీస్ ఇచ్చి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, నన్ ప్రాఫిట్ కింద అమ్ముకోవచ్చు, బట్ నన్ ప్రాఫిట్ తోటి అమ్ముకోవడానికి ఎన్ని లైసెన్స్లు ఉన్నాయి? ఇక్కడ ఇప్పుడు ఒక స్టేషనరీలో అమ్ముకోవడానికి లైసెన్స్